అర్రే బాబ్, ఇగో నేను ఇప్పుడు మీకు ఒక వార్త చూపిస్తా. చూస్తున్నప్పుడు వామ్మో అని నోరు తెరవద్దు. రోజు లెక్కనే రాత్రికి నిద్ర పోవాలి. ఆడోళ్ళకైతే మంచిగా చెప్తున్నా, మీ పెన్మిట్లతో అసలే లోలు పెట్టుకోవద్దు. నేను ముందుగానే చెప్తున్నా. ఇక రేపు పొద్దుగాల అమ్మలక్కలంతా గీ ముచ్చట మీన్నే పొద్దులా తీస్తారు సగం ఎట్లనైనా. నేను కూడా ఇంకా పొద్దు పోగొట్టగాని అస్సలు వార్త చూద్దాం. మొదలు పెళ్లి పిల్లని చూద్దాం. వామ్మో ఆ నోరు తెరిచిండ్రా. మెడలున్నది పువ్వుల దండ కాదు, బంగారి దండ. తాంబాలం అంత పెద్దగా ఎట్లున్నదో చూడుండ్రి. పాపం కమ్మల బరువును చెవులు ఎట్లా మోస్తున్నాయో ఏమోపో. పక్కకున్నిద్దరు ఈమె చెల్లెళ్ళు ఉన్నట్టున్నారు. మనుషుల కంటే ఎక్కువ బంగారమే కనబడుతుంది. ముగ్గురికి కలిసి ఎన్ని కిలోల బంగారం కరగబోసిండ్రో. మెడల మొద్దేసినట్టు అయ్యే వరకు లేవలేక కుర్చీల గులబడ్డట్టున్నారు. వామ్మో గిలను చూడుండ్రి, బంగారు దండలు ఎట్లేసుకున్నారో. చూస్తుండ్రా తుపాకీ, అది కూడా బంగారు తుపాకే. ఎండి గిలాస చేతికి తొడిగినట్టే ఉన్నది పో. వారేవా ఏమన్నా పట్టిందా అక్క తుపాకీ? మరి పేయి మీద కిలోల కమానం బంగారం ఉంటే తుపాకీ పట్టుకోవాల్సిందే కదా. ఈ పెద్దమ్మ కూడా తుపాకీ పట్టి ఖుషి అవుతుంది. ఇక ఇలా తానికి దొంగెవడ వస్తాడు, తుపాకీ చూడంగానే తుర్రుమంటాడు. అబ్బా పెద్ద శ్రీమంతులు ఉన్నట్టున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ వీళ్ళదంతా బీహార్ రాష్ట్రంలో రౌడీ కుటుంబం అట. ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఫేస్బుక్ లా వాట్సాప్ లా జోరుగా ప్రచారం నడుస్తుంది. హాగో బంతిలా కూర్చున్న తుపాకులే పట్టిండ్రు. నోట్ల కట్టలు తాంబాలంలా ఎట్లెత్తుకోతుండ్రో చూస్తుండ్రా. ఇక గిడి చూడుండ్రి, మందు సీసాలు 2-3 దుకాన్లే దింపినట్టున్నారు కదా. ఫ్రిడ్జులు సరిపోక బువ్వండే ఆండలల్లా బరుపు గడ్డలు పెట్టి కూలింగ్ చేస్తుండ్రు. ఫుల్లుగా తినాలే, తాగాలే, ఎగరాలే. ఎవడన్నా అడ్డం పడితే తుపాకీతోని కాలవాలే.